రంగరాజన్ ఏంటంటే ఇంజనీరింగ్ చదివి చెన్నైలో ఈయన జాబ్ చేస్తున్నాడు. అప్పటికే 99 నాటికే ఈయన శాలరీ 10 lakhs పర్ యానం అనమాట శాలరీ. సో ఆయన అప్పుడు ఈయన అనిపించింది, ముగ్గురు కొడుకుల్లో మిగతా ఇద్దరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ అబ్బాయి నిజమే కదా, మనం ఎందుకు ధర్మకర్తగా పోరాటం చేస్తున్నాం, అర్చకత్వం చేయాలి కదా అని తను డిసైడ్ అయ్యి జాబ్ మానేస్తానని వాళ్ళకి చెప్తే వాళ్ళు వదలకుండా ఈయన కోసమే ఒక హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి, నువ్వు హైదరాబాద్లోనే ఉండండి, మీరు గుడి చూసుకోండి కానీ జాబ్ చేయండి అని చెప్పి ఒక సౌత్ ఇండియా హెడ్ చేసేసారు ఈయన. కానీ దాంతో ఈయనకి ఇంకా బాధ్యతలు ఎక్కువైనాయి. పిల్లల్ని కాన్వెంట్లలో చేర్పించారు. సో మంచి కారు, చదువుకున్న భార్య, పిల్లలు, మంచి ఉద్యోగం, ఇలాంటి ఒక కండిషన్లో ఈయనకి ఎంతసేపు ఆ అడ్వకేట్ చెప్పిన డైలాగే గుర్తొస్తుంది, మనం దేవుని సేవలో కదా ఉండాలి, ఇటు వచ్చేసామన్న ఒక బాధతో ఈయన రిజైన్ చేసేసి భార్యని కన్విన్స్ చేసి, భార్య ఎంతో బాధపడిందంట, అయినా కూడా ఒప్పించాడు. సో పిల్లలకి ఇంకా తీసుకెళ్ళి ఈయన పిల్లల్ని కూడా ప్రైవేట్ కాలేజీలో చదివించలేని ఒక ఆర్థిక పరిస్థితులకి వచ్చేసింది. ఎందుకంటే ఈయనకి శాలరీ లేదు. అక్కడేమి ప్రసాదం భోజనం చేయడం తప్ప అక్కడ గుడిలో ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఉండి కూడా పెట్టలేదు, ఇప్పటికి కూడా ఉండి లేదు. గుడికి ఒక పైసా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈయన వీళ్ళ మెథడ్ అప్పటి నుంచి అలాగే ఉంది. అందుకని ఈయనకి ఆదాయం ఏం లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళి కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించేశాడు. బట్ మంచి షూట్ బూట్ వేసుకొని టై కట్టుకొని ఉన్న వ్యక్తి ఈ కాస్ట్యూమ్లోకి వెళ్ళిపోయాడు. భార్య చాలాసార్లు ఏడ్చేదంటే ఈయన రూపం చూసి. అలాగే అయిపోయి మొత్తానికి ఈయన ఇదయ్యాడు. అయితే ఈయన ఒక గుళ్ళో కానీ ఒక డిఫరెంట్ ఇది, ఎందుకంటే ప్రతి గుళ్ళో కూడా మనకు తెలుసు విఐపీలు, వివిఐపీలు, బ్రేక్ సేవలు, అవి ఇవి డబ్బులు కడితే ఇంత సేవ, అవన్నీ బోర్డులు కూడా పెట్టేసి ఉంటారు. మనకి చిన్న గుళ్ళో ఈ గుడి కూడా ఒక పెద్ద వ్యాపారం. కానీ ఈయన ఎక్కడ అవేమి లేవు, అందరికీ ఒకే ఇది. అప్పట్లో 1000 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడైతే వారాంతం అంటే వీకెండ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది వస్తున్నారని చెప్తున్నారు. సో నేను ఇంటర్వ్యూ చూశాను, ఆయన ఎందుకు ఇవన్నీ ఇలా చేశాడు అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మేమంతా చిన్నప్పుడు దాని క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాము. నేను బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. నిజానికి అది క్రిస్టియన్ మతంకి సంబంధించిన స్కూల్ అయినప్పటికీ నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. సో నాకు అక్కడ పరమత సహనం అంటే ఏందో నేను అక్కడ మా స్కూల్లో చూశాను. అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. అంటే అన్ని మతాలని మనం సమాదృష్టిగా చూడాలి, మన మతాన్ని మనం ఆచరించవచ్చు, మన దేవుళ్ళను మనం పూజించవచ్చు. అంత మాత్రాన ఇతర మతాల మీద ద్వేషం కానీ హేళన కానీ అవసరం లేదు అనేది నేను మా స్కూల్లో క్రిస్టియన్ దీంట్లోనే నేర్చుకున్నాను. వాళ్ళందరూ నా టీచర్లు కూడా నా దగ్గర మంత్రాలు చెప్పించుకొని విని ఆనందించేవాళ్ళు. అలా పెరిగాను నేను. సో నేను ఆ తర్వాత ఏంటంటే దీన్ని దేవాదాయ శాఖలకి ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని యాదగిరిగుట్ట దేవస్థానంలో కలపాలనుకున్నప్పుడు కూడా ఈయన పోరాడి సాధించుకున్నాడు. ఇప్పటికి కూడా అది దేవాదాయ శాఖ దృష్టిలో లేదు. పైగా దానికి ఆదాయం లేదు. ఆదాయం ఉంటేనే గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడుతుంది. ఆదాయం లేదు, ఎవరైనా ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి ఎవరైనా కొద్దిగా పూనుకొని ఏదైనా చేసిందో అది తప్ప గుడికంటూ ఆదాయము ట్రెజరీ అవేమి లేవు కాబట్టి గవర్నమెంట్ కూడా వదిలేసింది. దాంతో ఈయన తన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి, తన సిద్ధాంతాలు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మాది సనాతనవాదాన్ని నేను ఆచరిస్తాను. అయితే నా దృష్టిలో సనాతనవాదం అంటే మూఢాచారాలు, మూఢనమ్మకాలని ప్రోత్సహించడం కాదు, స్త్రీల పక్ష దళితుల పట్ల వివక్ష కాదు, అంటరాంతనాన్ని ప్రోత్సహించడం కాదు, ఇవి లేని ఇదే సనాతనం అని ఆయన చెప్తున్నాడు. ఒకసారి ఆయన ఒక దళిత సంఘం వాళ్ళు పిలిచారు. ఆ సంఘంలో ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. గుడిలోకి సనాతన ధర్మం దళితులను కూడా ఆహ్వానించింది గతంలో, ఈ మధ్య వచ్చినవే ఇలా మారాయి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ శ్రీరంగం టెంపుల్లో, తమిళనాడులో ఉండే శ్రీరంగం టెంపుల్లో ఒక దళితుడిని గుడిలోకి రానివ్వలేదు పూజారి. ఆ దళితుడు ఏడుస్తూ బయట ప్రేయర్ చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ దళితుడిని ఈ పూజారి గాయపరిచారు. ఆ గాయపడితే ఆ దళితుడికి నుదుటి నుంచి రక్తం గారింది. పూజారి లోపలికి వచ్చి చూస్తే గర్భగుడిలో దేవుడు నుదుటి నుంచి రక్తం గారింది. దాంతో ఆ పూజారి భయపడిపోయి అతన్ని భుజాల మీద తీసుకొచ్చి దర్శనం చేయించాడు. దీనినే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మునివాహన సేవ అంటారు. అలాంటిది ఉంది.
అని ఈయన చెప్తే అప్పుడు అందులో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళలో ఒకరు ఛాలెంజ్ చేశారు, మీరు అలా ఒక దళితుడిని భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళగలరా అని. ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఈయన తర్వాత మహబూబ్ నగర్ సంబంధించి ఒక దళితుడు ఆదిత్య అబ్బాయి పేరు, ఆ అబ్బాయిని భుజాల మీద తీసుకొని ఈయన గర్భగుడిలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు అది సంచలనం కూడా అయింది. అప్పుడు దలైలామా కూడా ఈయనకు ఫోన్ చేసి అభినందించాడని చెప్తున్నారు. ఈయన ప్రకారం సనాతన ధర్మం కానీ హిందూ మతం కానీ ప్రధానమైన కోర్ ఎసెన్స్ ఆఫ్ ద రిలీజియన్ ఏమంటాడంటే ఈయన అన్ని జీవుల్ని ప్రేమించడమే, అందరినీ ప్రేమించడమే, సకల జీవుల్ని ప్రేమించడమే మత సారము, హిందూ మత సారం అనేది నేను నమ్ముతున్నాను, అదే పాటిస్తున్నానని చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు అవసరం ఇవ్వాలన్న దీంట్లో. ఎందుకంటే మనకి తీవ్రమైన ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు ముస్లిం మీద, క్రిస్టియన్స్ మీద. హిందువులకి అందరికీ వాళ్లే శత్రువులు ఉన్నట్టు. నిజానికి మన జీవితాలకి, మన జీవితంలో ఉండే సమస్యలకి, ఏ రకమైన సమస్యలకు కూడా హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ కారణం కారు. అది ఓన్లీ బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకునింది. దానివల్లనే ఇట్లాంటి ముఠాలు తయారవడానికి కారణం కూడా ఆర్ఎస్ఎస్, ఈ బ్యాచ్. ఎందుకంటే వీళ్ళు నూరిపోసింది ఈయన చెప్తున్నట్టు ప్రేమని నూరిపోయిలా, ద్వేషాన్ని నూరిపోశారు. ఆ ద్వేషం అనేది కేవలం టార్గెటెడ్గా ఉండదు, అన్ని వైపులకి ఎచ్చొస్తుంది. సో అంటే నీతో విభేదించిన ప్రతి ఒక్కడు నీకు ఎనిమిలాగా కనిపిస్తాడు. ఓన్లీ ముస్లిమే కానక్కర్లా, ఇలాంటి వాళ్ళు కూడా ఎనిమిలాగా కనిపిస్తారు వీళ్ళకి. ఎందుకంటే నా అభిప్రాయంతో నువ్వు ఏకీపించకపోతే నువ్వు నా ఎనిమి అన్న ఒక ధోరణి వ్యాపించింది ఎవరు? బీజేపీ ప్లస్ ఈ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళం. అంటే తమకు నచ్చని విషయాలు ఎవరు పాటించినా వాళ్ళ మీద దాడులు చేయడం అనే కల్చర్ని తీసుకొచ్చింది వీళ్ళే. ఇప్పుడు ఆ కల్చర్కి వీళ్ళే బలయ్యాలన్న పరిస్థితి. ఈ రాముడి పేరుతో ఈయన చేస్తుంటే అదే రాముడి పేరుతో ఒకడొచ్చి దాడి చేశాడంటే ఈ ఎక్కడికి దారి తీస్తుందో అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రేమను బోధించాలి తప్ప ద్వేషాన్ని కాదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, రంగరాజన్ నుంచి కూడా హిందువులందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ తోటి వాడిని ప్రేమించు అన్న ఒక యాంగిల్ నేర్చుకోవాలి తప్ప